డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం గవర్నర్ గురించి చర్చిద్దాం. గవర్నర్ రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో ఒక భాగం. ఫస్ట్ మనం కార్యనిర్వాహక శాఖ అంటే ఏమిటో తెలుసుకుందాం. ప్రభుత్వంలో 3 ప్రధాన అంగాలు ఉంటాయి. ఒకటి శాసన శాఖ, 2 కార్యనిర్వాహక శాఖ, 3 న్యాయశాఖ. రాష్ట్రం విషయానికి వస్తే రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ అంటే గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి మరియు రాష్ట్ర అడ్వకేట్ జనరల్, రాష్ట్ర సచివాలయం, ఇవన్నీ రాష్ట్ర కార్యనిర్వాహక శాఖగా మనం పేర్కొంటాం. ఇక శాసనశాఖ విషయానికి వస్తే శాసనసభ, శాసన మండలి, ఇవి రెండింటిని మనం రాష్ట్ర శాసనశాఖగా చెప్పవచ్చు. ఇక రాష్ట్ర న్యాయశాఖ హైకోర్టు, జిల్లా కోర్టులు మరియు సబార్డినేట్ కోర్ట్స్ ఇవన్నీ కలిపి రాష్ట్ర న్యాయశాఖగా మనం పరిగణిస్తాం. మరి ఈ 3 ప్రభుత్వ అంగాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి విధిని నిర్వహిస్తాయి. శాసనశాఖ శాసనాలు రూపొందిస్తుంది, కార్యనిర్వాహక శాఖ వాటిని అమలుపరుస్తుంది, న్యాయశాఖ పై 2 అంగాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా అని పర్యవేక్షిస్తుంది, అలాగే పౌరులకు న్యాయాన్ని ప్రసాదిస్తుంది. ఇవి ప్రభుత్వంలోని అంగాలు. ఇప్పుడు మనం రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ గురించి చూస్తున్నాం. మరి రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో మనకు భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో 153 నుండి 167 అధికరణాలు మనకు రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ గురించి వివరిస్తాయి. రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ విధానాల రూపకల్పనలో, వాటి అమలులో కీలక పాత్ర పోషిస్తుంది. మరి రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో ప్రధాన భాగమైనటువంటి గవర్నర్ గురించి మనం ఈరోజు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మరి గవర్నర్ గురించి భారత రాజ్యాంగంలో 153 to 162 ఆర్టికల్స్ గవర్నర్ గురించి మనకు వివరిస్తాయి. 153 to 162 ఆర్టికల్స్, ఈ 10 అధికరణాలు మనకు రాష్ట్ర గవర్నర్ గురించి వివరిస్తాయి. గవర్నర్ పదవిని మనం కెనడా రాజ్యాంగం నుండి గ్రహించాం. 153 అధికరణాన్ని అనుసరించి ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు అని భారత రాజ్యాంగం చెప్తుంది. రాజ్యాంగం ప్రకారం మరి గవర్నర్ రాష్ట్ర అధినేతగా వ్యవహరిస్తాడు. హీ ఈజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ హెడ్ ఆఫ్ ది స్టేట్ అని మనం చెప్పవచ్చు. అలాగే రాష్ట్ర ప్రథమ పౌరుడిగా మనం రాష్ట్ర గవర్నర్ను పేర్కొనవచ్చు. కాబట్టి గవర్నర్గా నియమించబడేటువంటి వ్యక్తి సునిశిత దృష్టి, విశాల దృక్పథం, లౌకిక దృక్పథం, జాతీయ సమైక్యతా భావన కలిగి ఉండాలి. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈయన కేంద్రంచే నియమించబడినప్పటికీ మరి రాష్ట్ర ముఖ్యమంత్రితో సత్సంబంధాలు నెలకొల్పుకొని రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చవలసిన బాధ్యత గవర్నర్పై ఉంటుంది. కాబట్టి రాజకీయాలకు అతీతంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం మరి రాజకీయాలకు అతీతంగా గవర్నర్ కృషి చేయాలి. ప్రతిపక్ష పార్టీలతో కూడా సత్సంబంధాలు నెలకొల్పుకోవాలి. అదేవిధంగా ప్రతి మంత్రి మరియు ముఖ్యమంత్రి, ఉన్నత అధికారులు, ఉద్యోగులు అందరూ కూడా నిష్పక్షపాతంగా పనిచేసేటట్లుగా ప్రజలకు సేవలు అందించే విధంగా చూడవలసిన బాధ్యత రాష్ట్ర గవర్నర్పై ఉంది అని మనం చెప్పవచ్చు. మరి మన తెలంగాణ రాష్ట్రానికి మొదటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్,
ప్రస్తుత గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, మీ అందరికీ కూడా తెలుసు. ప్రస్తుత గవర్నర్ కూడా వెరీ యాక్టివ్గా పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మనం గవర్నర్ యొక్క అర్హతలు ఏమిటి అనేది చూద్దాం. ఒకటి, గవర్నర్ భారత పౌరుడై ఉండాలి. భారత పౌరుడై ఉన్నప్పుడే మరి రాజకీయ పదవుల్ని చేపట్టడానికి అవకాశం ఉంటుంది. అది మీ అందరికీ తెలుసు. కాబట్టి భారతదేశంలో ఏ రాజకీయ పదవి చేపట్టాలన్నా ఈ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. కాబట్టి మొదటి అర్హత భారత పౌరుడై ఉండాలి. ఇక రెండవ అర్హత 35 సంవత్సరాల వయస్సును కలిగి ఉండాలి. 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. మూడవది, అతడు రాష్ట్ర శాసనసభలో కానీ పార్లమెంటులో కానీ సభ్యుడై ఉండరాదు. ఇక నాలుగవది, లాభసాటి పదవులను నిర్వహించరాదు. అంటే ఆదాయం వచ్చేటువంటి ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని అతడు కలిగి ఉండకూడదు. మరొకసారి, ఒకటి, భారత పౌరుడై ఉండాలి. 2, 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. 3, పార్లమెంటులో కానీ రాష్ట్ర శాసనసభలో కానీ సభ్యుడై ఉండకూడదు. 4వది, ఎలాంటి లాభసాటి పదవిని అతడు నిర్వహించరాదు. అంటే ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండరాదు. ఇంకో అర్హత కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రధానంగా. ఏంటంటే సంపూర్ణ ఆరోగ్యవంతుడై ఉండాలి. మానసికంగా ఫిట్నెస్ కలిగి ఉండాలి. ఇవి గవర్నర్ యొక్క అర్హతలు. ఇప్పుడు గవర్నర్ యొక్క నియామకం గురించి చూద్దాం. అకార్డింగ్ టు 155 ఆర్టికల్, గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే రాజ్యాంగంలోని 155వ అధికరణాన్ని అనుసరించి గవర్నర్ను భారత రాష్ట్రపతి నియమిస్తాడు. మరి ప్రధానమంత్రి సిఫారసు మేరకు రాష్ట్రపతి గవర్నర్ను నియమించడం జరుగుతుంది. ఇప్పుడు పదవీ కాలం. గవర్నర్ పదవీ కాలం సాధారణంగా 5 సంవత్సరాలు. కానీ వాస్తవంగా 156 ఆర్టికల్ ప్రకారం చూసినట్టయితే రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత కాలమే అతడు పదవిలో కొనసాగుతాడు. రాష్ట్రపతి విశ్వాసం కోల్పోయిన తక్షణం ఆయన తన పదవిని కోల్పోతాడు. మరి 5 సంవత్సరాల కంటే ముందే తొలగించేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉంది. మరి నన్ను ఎందుకు తొలగించావు అని చెప్పేసి అడిగేటువంటి హక్కు, అర్హత గవర్నర్కు లేదు. కాబట్టి 156 ఆర్టికల్ ప్రకారం ఆయన తప్పకుండా రాష్ట్రపతి విశ్వాసం పొంది ఉండాలి. ఒకవేళ అలా లేనట్టయితే, రాష్ట్రపతి విశ్వాసం కోల్పోయినట్టయితే మరి ఆయన తన పదవిని కోల్పోతాడు. ఈ 5 సంవత్సరాల మధ్యకాలంలో రాష్ట్రపతి అవసరం అనుకుంటే ఆయన్ను బదిలీ చేయవచ్చు, వేరే రాష్ట్రానికి గవర్నర్గా పంపించవచ్చు, లేదా పొరుగు రాష్ట్ర బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించవచ్చు. ఒకవేళ గవర్నరే తనకు ఇష్టం లేనట్టయితే 5 సంవత్సరాల కంటే ముందే తన పదవికి రాజీనామా కూడా చేయవచ్చు. ఇది ఆయన యొక్క టెన్యూర్. ఒకసారి తన పదవీ కాలం పూర్తి చేసుకున్న తర్వాత రెండవసారి కూడా గవర్నర్గా నియమించడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎస్ఎల్ నరసింహన్ మరి 2 సార్లు ఏపీ తెలంగాణకు గవర్నర్గా పనిచేశారు. ఇక వేతనం. ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్కు 3,50,000 రూపాయల వేతనం లభిస్తుంది. ప్రతి నెల 3,50,000 రూపాయల వేతనం లభిస్తుంది. ఈ వేతనాన్ని పార్లమెంటు నిర్ణయిస్తుంది. 2వ షెడ్యూల్లో మరి జీతభత్యాల గురించిన ప్రస్తావన ఉంది. గవర్నర్కు ఈ వేతనమే కాకుండా ఇతర అనేక సదుపాయాలు కూడా భారత రాజ్యాంగం కల్పించింది. ఆయనకు ఒక అధికార నివాస గృహం ఉంటుంది. మరి దాన్నే మనం రాజ్ భవన్ అంటాం. అంతేకాకుండా ఈయనకు ఇంకా అనేక రక్షణలు, ఇతర సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు అంగరక్షక సదుపాయం, వైద్య సదుపాయం, ఉచిత రవాణా సదుపాయం, ఇలాంటి అనేక సౌకర్యాలను రాజ్యాంగం కల్పించింది. అదేవిధంగా ఈయనకు రాజ్యాంగం కొన్ని రక్షణలు కూడా కల్పించింది. ఏంటంటే పదవిలో ఉండగా
మరి గవర్నర్పై ఎలాంటి సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదు, ఆయన్ను నిర్బంధించడానికి వీల్లేదు. అలాగే ఆయన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి విధి విధానాలపై కూడా న్యాయస్థానంలో సవాల్ చేయడానికి వీల్లేదు. గవర్నర్ తన విధి నిర్వహణలో మరి న్యాయస్థానానికి కూడా బాధ్యత వహించవలసినటువంటి అవసరం లేదు. ఇవి ఆయనకు ఉన్నటువంటి ఇతర రక్షణలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక ప్రమాణ స్వీకారం. హైకోర్టు చీఫ్ జస్టిస్ అంటే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవర్నర్చే ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. ఇప్పుడు మనం గవర్నర్ యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏమిటనేది చూద్దాం. ఫస్ట్ తీసుకున్నట్టయితే ఎగ్జిక్యూటివ్ పవర్స్, కార్యనిర్వహణ అధికారాలు. మనం ఫస్టే చెప్పుకున్నాం, 154 అధికరణం ప్రకారం రాష్ట్ర కార్యనిర్వహణ అధికారం అంతా కూడా గవర్నర్కే చెందుతుంది. ఆయన ఈ అధికారాన్ని స్వయంగా చెలాయించవచ్చు లేదా తన అధికారుల ద్వారా చెలాయించవచ్చు. మరి ఈయనకు పరిపాలనలో సహకరించడానికి రాష్ట్ర మంత్రిమండలి ఉంటుంది ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో. మరి జనరల్గా మంత్రిమండలి సలహా మేరకు అతడు ఈ విధులను నిర్వహిస్తాడు. రాష్ట్ర పాలనా వ్యవహారాలన్నీ కూడా గవర్నర్ పేరు మీదుగానే జరుగుతాయి. రాష్ట్ర కార్యనిర్వహణ అధికారం అంతా కూడా ఆయనకే చెంది ఉంటుంది. మరి ఈ అధికారాన్ని ఉపయోగించి ఆయన ముఖ్యమంత్రిని నియమిస్తాడు, రాష్ట్ర ముఖ్యమంత్రిని నియమిస్తాడు. శాసనసభలో మెజారిటీ పార్టీ నాయకుడిని సాధారణంగా ముఖ్యమంత్రిగా నియమిస్తాడు. కానీ కొన్నిసార్లు ఏ పార్టీకి మెజారిటీ రానప్పుడు మరి ఆయన ఎక్కువ స్థానాలు సాధించినటువంటి పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమిస్తాడు. నియమించి కొంత సమయం ఇచ్చేసి ఆ గడువులోగా బల నిరూపణ చేసుకోవాల్సిందిగా ఆదేశిస్తాడు. ఒక పార్టీకి మెజారిటీ వచ్చినప్పుడు గవర్నర్ ముఖ్యమంత్రిని నియమించడం అనేది ఒక లాంఛనప్రాయమే. కానీ ఏ పార్టీకి మెజారిటీ రానప్పుడు ఆయన ప్రత్యేక చొరవ తీసుకొని మరి అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు కూడా అవకాశం కల్పిస్తాడు. అదేవిధంగా ముఖ్యమంత్రిని నియమించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి సిఫారసుపై సలహాపై ఇతర మంత్రులను నియమిస్తాడు. మరి ఇతర మంత్రులను నియమించి వారికి శాఖలు కూడా కేటాయిస్తాడు. వారు సక్రమంగా పనిచేసేలా చూస్తారు. ఒకవేళ సరిగా పనిచేయని మంత్రులను కూడా ముఖ్యమంత్రి సిఫారసు మేరకు తొలగించే అధికారం రాష్ట్ర గవర్నర్కు ఉంది. ఇట్లా ఫస్ట్ ముఖ్యమంత్రి నియమిస్తాడు, తర్వాత ఆయన సలహా మేరకు ఇతర మంత్రులను నియమించి వారికి శాఖలు కేటాయిస్తాడు. ఇక అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, అడ్వకేట్ జనరల్ను నియమిస్తాడు. అంతేకాకుండా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఉన్నత అధికారులను నియమించే అధికారం గవర్నర్కు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జిల్లా జడ్జీలను, టీఎస్పిఎస్సి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ను సభ్యులను, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ను సభ్యులను, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ను సభ్యులను, మైనారిటీ కమిషన్ చైర్మన్ను సభ్యులను, వివిధ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లను, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ రంగ సంస్థల అధిపతులను, సభ్యులను, కమిటీలను నియమించేటువంటి అధికారం రాష్ట్ర గవర్నర్కు ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలోని యూనివర్సిటీలన్నింటికీ కూడా ఈయన ఛాన్సలర్గా వ్యవహరిస్తాడు, అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు. అదేవిధంగా రాష్ట్రంలో పనిచేసేటువంటి అఖిల భారత సర్వీసుల సిబ్బంది యొక్క పదోన్నతులు, బదిలీలు ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా ఆయన చూస్తారు. అంతేకాకుండా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, బీహార్, అస్సాం రాష్ట్ర గవర్నర్లకు రాజ్యాంగం కొన్ని ప్రత్యేక అధికారాలను కల్పించింది. ఏంటి అంటే ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదివాసీల సంక్షేమానికి
ప్రత్యేక చర్యలు తీసుకునేటువంటి అధికారాన్ని రాజ్యాంగం కల్పించింది. మరొకసారి చెప్తున్నాను, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, బీహార్ అండ్ అస్సాం రాష్ట్ర గవర్నర్లకు సంక్షేమ తెగల అంటే ట్రైబల్ వెల్ఫేర్ చూసేటువంటి బాధ్యతను గవర్నర్కు అప్పగించింది. ఈ రాష్ట్ర గవర్నర్లకు ప్రత్యేక పవర్స్ను ఇచ్చింది ఆదివాసీల సంక్షేమం రూపొందించడానికి. అదేవిధంగా ఇప్పుడు లెజిస్లేటివ్ పవర్స్ మనం చూద్దాం. రెండో అధికారాలు ఏంటంటే శాసన అధికారాలు. గవర్నర్ రాష్ట్ర శాసనసభను సమావేశపరుస్తాడు, వాయిదా వేస్తాడు. అవసరం అనుకుంటే రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తాడు. శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయడం, వాయిదా వేయడం, అవసరమైతే శాసనసభను రద్దు చేసే అధికారం రాష్ట్ర గవర్నర్కు ఉంది. అంతేకాకుండా ఈయన తొలి వార్షిక సమావేశాన్ని సాధారణ ఎన్నికల అనంతరం జరిగేటువంటి తొలి సమావేశాన్ని ప్రారంభించి మరి ప్రసంగిస్తాడు. మరొకసారి అటు శాసనసభకు సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత శాసనసభ సమావేశం మొదటి సమావేశంలో మరియు ప్రతి సంవత్సర వార్షిక సమావేశంలో మరి సభను ఉద్దేశించి ప్రసంగిస్తాడు. అంతేకాకుండా ఈయన రాష్ట్ర శాసనసభకు తన అభిప్రాయాలను సందేశాల రూపంలో కూడా పంపించవచ్చు. హీ కెన్ సెండ్ మెసేజెస్ టు ద స్టేట్ లెజిస్లేచర్స్. ఎట్లా అంటే జాతీయ పర్వదినాలు కానీ, పండుగల సందర్భంలో కానీ, లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కానీ మరి తన సందేశాలను పంపించవచ్చు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగించవచ్చు. అలాగే రాష్ట్ర శాసన మండలికి 1/6 వంతు సభ్యులను నామినేట్ చేస్తాడు. మరి ఎవరిని చేస్తాడు అని ఇక్కడ మనం చూసినట్టయితే మేధావులను శాసన మండలికి నామినేట్ చేస్తాడు. అంటే సాహిత్యం, కళలు, శాస్త్ర విజ్ఞానం, సంఘ సేవ ఇలాంటి రంగాల్లో పనిచేసిన వాళ్ళను, ఈ రంగాల్లో నిష్ణాతులైనటువంటి మేధావులను 1/6 వంతు మంది సభ్యులను శాసన మండలికి నామినేట్ చేస్తారు. ఎందుకంటే మనందరికీ తెలుసు శాసన మండలి అనేది మేధావుల సభ. కాబట్టి మేధావి వర్గానికి మరి అక్కడ ప్రాతినిధ్యం కల్పించాలన్న ఉద్దేశంతో రాజ్యాంగం ఈ అవకాశాన్ని కల్పించింది. ఇక ఒకవేళ ఆంగ్లో ఇండియన్ తెగకు చెందినటువంటి వ్యక్తికి శాసనసభలో ప్రాతినిధ్యం లభించలేదు అని భావిస్తే ఒక ఆంగ్లో ఇండియన్ను నామినేట్ చేసేటువంటి అధికారం కూడా రాష్ట్ర గవర్నర్కు ఉంది. అంతేకాకుండా శాసనసభ బిల్లులను ఆమోదించిన తర్వాత మరి అవి గవర్నర్ సంతకంతోనే చట్టాలుగా మారుతాయి. మరి తప్పకుండా శాసనసభ ఆమోదం పొందిన బిల్లులపై ఈయన సంతకం చేయవచ్చు. కొన్నిసార్లు అందులో లోపాలు ఉన్నాయి, వీటి ద్వారా ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయి, ఇవి సరిగా లేవు అని భావించినప్పుడు మరోసారి పునఃపరిశీలించండి అని శాసనసభకు తిప్పి పంపేటువంటి అధికారం కూడా ఇక్కడ గవర్నర్కు ఉన్నది. కాకపోతే ఇక్కడ ఒక అంశాన్ని మనం గమనించాలి. రెండవసారి శాసనసభ యాజ్ ఇట్ ఈజ్గా బిల్లును ఆమోదించినట్టయితే అప్పుడు రిజెక్ట్ చేసేటువంటి పవర్ అంటే వీటో పవర్ రాష్ట్ర గవర్నర్కు లేదు. అంటే ఒక్కసారి మాత్రమే ఇతడు శాసనసభ ఆమోదించిన బిల్లులను తిప్పి పంపవచ్చు, కానీ రెండవసారి తిప్పి పంపే అధికారం గవర్నర్కు లేదు. ఇక నెక్స్ట్ మనం చూసినట్టయితే శాసనసభ సమావేశంలో లేనప్పుడు మరి ప్రత్యేకంగా ఒక శాసనం అవసరమైతే దాన్ని ఆర్డినెన్స్ రూపంలో జారీ చేసేటువంటి అధికారం రాష్ట్ర గవర్నర్కు ఉంది. అంటే శాసనసభ సమావేశంలో లేనప్పుడు అత్యవసర శాసనాలైనటువంటి ఆర్డినెన్స్ను జారీ చేసే అధికారం గవర్నర్కు ఉంది. కాకపోతే ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే ఇవి శాసనసభ సమావేశమైనటువంటి 6 వారాల్లో దీన్ని తప్పకుండా ఆమోదించాలి.
అంటే గరిష్టంగా తీసుకుంటే 7.5 years వరకు ఆర్డినెన్సు అమల్లో ఉంటుంది. మరి ఆర్డినెన్స్కు శాసనానికి ఉండేటువంటి విలువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. శాసనసభ సమావేశంలో లేనప్పుడు ఏదైనా ఒక అత్యవసరంగా శాసనం చేయాల్సి వస్తే దాన్ని ఆర్డినెన్స్ రూపంలో జారీ చేసే అధికారం గవర్నర్కు ఉంది. మరి ఇది 6 నెలలు లోపల కానీ లేదా శాసనసభ సమావేశమైన 6 వారాల లోపల కానీ తప్పకుండా ఆమోదం పొందాలి. అంటే గరిష్టంగా 7.5 నెలల లోపల ఇది శాసనసభ ఆమోదాన్ని పొందాలి. లేనట్టయితే ఆ ఆర్డినెన్సు రద్దవుతుంది. మరి ఆర్డినెన్సు అమల్లో ఉన్నంతకాలం శాసనానికి ఎంత విలువ ఉందో ఈ ఆర్డినెన్స్కి కూడా అంతే విలువ ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే అనేక కమిషన్లు మరి తమ రిపోర్ట్స్ను యాన్యువల్ రిపోర్ట్స్ను గవర్నర్కు సమర్పిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటెంట్ జనరల్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్, ఇలా అనేక రకాల కమిషన్లు తమ వార్షిక నివేదికల్ని గవర్నర్కు సమర్పిస్తారు. మరి గవర్నర్ వాటిని శాసనసభ ముందు ఉంచేలా తగిన చర్యలు తీసుకుంటాడు. ఇక తర్వాత అధికారాలు ఫైనాన్షియల్ పవర్స్, ఆర్థికపరమైనటువంటి అధికారాలు. గవర్నర్కు రాష్ట్ర బడ్జెట్ను శాసనసభ ముందు ఉంచేలా తగిన చర్యలు తీసుకుంటాడు. మరి ఇక్కడ ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రూపొందిస్తుంది. బడ్జెట్ అంటే మనందరికీ తెలిసిందే, ఒక సంవత్సర కాలంలోని ఆదాయ వ్యయాల పట్టిక. అంటే రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు చేస్తాం, ఏ ఏ రంగాలకు ఎంత నిధులు కేటాయిస్తాం, ఎంత ఖర్చు చేస్తాం అనేది మరి బడ్జెట్ రూపంలో తయారు చేస్తారు. ఈ బడ్జెట్ అనే పదం బౌగిట్టి అనేటువంటి ఫ్రెంచ్ పదం నుండి వచ్చింది. మరి బౌగిట్టి అంటే తోలు సంచి. పూర్వం ఫ్రాన్స్లో ఆర్థిక శాఖ మంత్రి మరి ఈ బడ్జెట్ ప్రతిపాదనల్ని ఆ తోలు సంచి నుంచి బయటకు తీసేవాడు. కాబట్టి మరి రాను రాను ఆ బౌగిట్టి అనేటువంటి పదం బడ్జెట్గా అంటే అందులో ఉన్న ఆర్థిక ప్రతిపాదనలకు వర్తించింది. కాబట్టి బడ్జెట్ అంటే ఒక సంవత్సర కాలంలోని ఆదాయ వ్యయాల పట్టిక అని మనం చెప్పుకోవచ్చు. మరి ఆర్థిక శాఖ మంత్రి ప్రతి ఏటా బడ్జెట్ను రూపొందిస్తాడు. మంత్రిమండలి దానికి క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత శాసనసభలో ప్రవేశపెడుతుంది. మరి ఈ విధంగా బడ్జెట్ను శాసనసభ లోపల ప్రవేశపెట్టే విధంగా చూడవలసిన బాధ్యత గవర్నర్ది. అంతేకాకుండా బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టే ముందు గవర్నర్ యొక్క పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక బిల్లులను ప్రవేశపెట్టే ముందు శాసనసభలో ప్రవేశపెట్టే ముందు గవర్నర్ యొక్క అనుమతి తప్పనిసరి. మరి ఎలాంటి గ్రాంట్స్నైనా డిమాండ్స్నైనా అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏవి కూడా ప్రవేశపెట్టాలన్న శాసనసభ లోపల తప్పకుండా గవర్నర్ యొక్క ప్రియర్ పర్మిషన్ అనేది అవసరం. అంతేకాకుండా he maintains the contingency fund of the state. రాష్ట్ర సంచిత నిధిని కూడా నిర్వహిస్తాడు. అలాగే ఆగంతుక నిధిని కూడా నిర్వహిస్తాడు. ఇక్కడ కాంటింజెన్సీ ఫండ్ అంటే ఆగంతుక నిధి. ఆగంతుక నిధి అంటే ఏమిటి అంటే ఊహించినటువంటి ఖర్చులు ఎదురైనప్పుడు, అంటే ఉదాహరణకు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, కరువు కాటకాలు ఏర్పడ్డప్పుడు, జాతీయ విపత్తులు సంభవించినప్పుడు, మరి అత్యవసరంగా నిధులు కావాల్సి వచ్చినప్పుడు మరి ఈ కాంటింజెన్సీ ఫండ్ నుండి డబ్బుల్ని తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ది స్టేట్ను మరి రాష్ట్ర గవర్నర్ నిర్వహిస్తాడు. ఇక హీ అపాయింట్స్ ద స్టేట్ ఫైనాన్స్ కమిషన్. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించేటువంటి అధికారం గవర్నర్కు ఉంది. మరి ఈ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రంలో ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్, ముఖ్యంగా జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఇలా లోకల్ గవర్నమెంట్ బాడీస్ ఏవైతే ఉన్నాయో
వాటికి నిధులను సమకూర్చడం కోసం, అంటే ఎంత వాటా ఇవ్వాలి, ఎంత మేరకు నిధులు ఇవ్వాలి అనేది ఈ ఫైనాన్స్ కమిషన్ సిఫారసు చేస్తుంది. కాబట్టి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ను ఏర్పాటు చేసే అధికారం గవర్నర్కు ఉంది. ఇక ఇప్పుడు జ్యుడిషియల్ పవర్స్ ఏంటి అనేది చూద్దాం. న్యాయ అధికారాలు. రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు విధించినటువంటి శిక్షలను తగ్గించే అధికారం, శిక్ష స్వభావాన్ని మార్చే అధికారం, లేదా శిక్షను పూర్తిగా రద్దు చేసి క్షమాభిక్ష ప్రసాదించే అధికారం రాష్ట్ర గవర్నర్కు ఉంది. బట్ ఇక్కడ ఒక కండిషన్ ఏమిటి అంటే, రాష్ట్రంలోని న్యాయస్థానాలు విధించిన శిక్షలను మాత్రమే గవర్నరు తగ్గించగలడు, రద్దు చేయగలడు. ఇక్కడ కొంత వివరణ చూద్దాం. రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు విధించినటువంటి శిక్షలను తగ్గించడం అంటే శిక్షాకాలం. ఉదాహరణకు ఒక వ్యక్తికి 7 సంవత్సరాల జైలు శిక్ష పడితే మరి ఆయన అనుకుంటే దాన్ని ఆ శిక్షా కాలాన్ని 3 సంవత్సరాలకు తగ్గించవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్. అట్లానే శిక్ష స్వభావాన్ని మార్చవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఉరి శిక్ష పడితే మరి దాన్ని జీవిత ఖైదుగా మార్చవచ్చు. అదేవిధంగా శిక్షను వాయిదా కూడా వేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నుండి ఒక వ్యక్తికి శిక్ష అమలయ్యేది ఉంది అనుకోండి. ఒకవేళ ఆయన పిటిషన్ పెట్టుకొని మరి నాకు ఇంట్లో బిడ్డ పెళ్లి చేయాల్సి ఉంది కాబట్టి మీరు నాకు ఒక 1 మంత్ వాయిదా వేయండి నా శిక్షా కాలాన్ని అని ఆయన కోరినట్టయితే, మరొకవేళ గవర్నర్ అది కరెక్టే అని భావించినట్టయితే ఆయన మానవతా దృక్పథంతో ఆ శిక్షను ఒక నెల రోజుల పాటు వాయిదా వేయవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్. ఇట్లా శిక్షా కాలాన్ని తగ్గించవచ్చు, శిక్ష స్వభావాన్ని మార్చవచ్చు, శిక్షా కాలాన్ని వాయిదా వేయవచ్చు, లేదు అనుకుంటే పూర్తిగా ఆ శిక్షను రద్దు కూడా చేయవచ్చు. కాకపోతే ఇక్కడ ఇంకో కండిషన్ ఏమిటి అంటే, మరణశిక్షను రద్దు చేసే అధికారం రాష్ట్ర గవర్నర్కు లేదు. అదేవిధంగా జిల్లా జడ్జీలను నియమించే అధికారం గవర్నర్కు కలదు. అలాగే స్టేట్లో ఉన్నటువంటి సబార్డినేట్ కోర్ట్స్లో ఉండేటువంటి జ్యుడిషియల్ స్టాఫ్ను, న్యాయ సిబ్బందిని మరి హైకోర్టు సూచనల మేరకు నియమించేటువంటి అధికారం కూడా రాష్ట్ర గవర్నర్కు ఉంది. అంతేకాకుండా రాష్ట్ర హైకోర్టు యొక్క న్యాయమూర్తులను నియమించే ముందు రాష్ట్రపతి గవర్నర్ సలహా తీసుకుంటాడు. మరి ఫలానా వాళ్ళను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తాము అని రాష్ట్రపతి అడిగినప్పుడు మరి ఈయన తన సలహాలు సూచనలు చెప్తాడు. ఈ విధంగా న్యాయ అధికారాలు గవర్నర్కు ఉన్నాయి. నెక్స్ట్ డిస్క్రిషనరీ పవర్స్. డిస్క్రిషనరీ పవర్స్ అంటే ఇక్కడ విచక్షణ అధికారాలు. మరి ఇంతవరకు మనం రాష్ట్ర మంత్రిమండలి సలహా మేరకు నిర్వహించే అధికారాలు, విధులు చూసాం. డిస్క్రిషనరీ అంటే ఇక్కడ తన సొంత పరిజ్ఞానాన్ని ఉపయోగించి తీసుకునేటువంటి అధికారాలు. అంటే ఇక్కడ మంత్రిమండలి సలహా గవర్నర్ పాటించవలసినటువంటి అవసరం లేదు. తన సొంత విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి ఆయన ఈ అధికారాలు చలాయిస్తాడు. వీటి విషయంలో మంత్రిమండలి సలహా మేరకు నడుచుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకే వీటిని మనం డిస్క్రిషనరీ పవర్స్ అని చెప్పేసి అంటున్నాం. ఇందులో చూసినట్టయితే 1వది అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. మరి ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలి అనేది పూర్తిగా గవర్నర్ యొక్క ఇష్టం. జనరల్గా ఏ పార్టీకి అయితే మెజారిటీ వస్తుందో ఆ మెజారిటీ పార్టీ నాయకున్నే ముఖ్యమంత్రిగా గవర్నర్ నియమిస్తాడు. కానీ ఏ పార్టీకి మెజారిటీ రానప్పుడు గవర్నర్ ప్రత్యేక చొరవ తీసుకొని వివిధ రాజకీయ పార్టీలను సంప్రదించి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తాడు. మరి ముఖ్యమంత్రి నియామకం విషయంలో ఏ వ్యక్తి కూడా గవర్నర్ను క్వశ్చన్ చేయడానికి వీల్లేదు, కోర్టుకు వెళ్ళడానికి కూడా వీల్లేదు. కాబట్టి ఎవరిని ముఖ్యమంత్రిగా నియమించాలి అనేది పూర్తిగా గవర్నర్ ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఏ పార్టీకి మెజారిటీ రానప్పుడు
మరి గవర్నర్ ముఖ్యమంత్రి నియామకం విషయంలో కీలక పాత్ర పోషిస్తాడు. ఇక రెండవది రిమూవల్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మరి భారత రాజ్యాంగం ప్రకారం మంత్రిమండలి శాసనసభలో మెజారిటీ ఉన్నంత కాలమే అధికారంలో కొనసాగుతుంది. ఒకవేళ గవర్నర్ మరి ఈ మంత్రిమండలికి మెజారిటీ లేదు, శాసనసభలో ఇది విశ్వాసం కోల్పోయింది అని గనక భావించినట్టయితే మరి అప్పుడు వెంటనే ముఖ్యమంత్రిని పిలిచి సభలో నీ బలాన్ని నిరూపించుకో అని చెప్పేసి ఆదేశిస్తాడు. ఒకవేళ ఆయన తన బలాన్ని నిరూపించుకోలేనట్టయితే మరి ఆ మంత్రిమండలిని రద్దు చేసేటువంటి అధికారం కూడా గవర్నర్కు ఉంది. అలాగే డిజాల్వ్ ద అసెంబ్లీ. మరి ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేనప్పుడు మరి రాష్ట్ర శాసనసభను రద్దు చేసి రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసేటువంటి అధికారం కూడా రాష్ట్ర గవర్నర్కు ఉంది. అంతేకాకుండా గవర్నర్ ప్రతి 2 వారాలకు ఒకసారి కేంద్రానికి రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితి గురించి, పరిపాలనా సంబంధమైన విషయాల గురించి రిపోర్ట్ పంపుతాడు. 200 అండ్ 201 ఆర్టికల్ ప్రకారం ప్రతి 15 రోజులకు ఒకసారి రాష్ట్రపతికి గవర్నర్ నివేదిక సమర్పిస్తాడు శాంతి భద్రతల పరిస్థితి పైన. మరి ఇది కూడా పూర్తిగా గవర్నర్ యొక్క విచక్షణ అధికారం. అంటే ఆ రిపోర్టును ఏ విధంగా పంపించాలి, ఎట్లా పంపించాలి అనేది పూర్తిగా గవర్నర్ ఇష్టాలపైనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో అవసరమైతే ముఖ్యమంత్రి నుండి సమాచారాన్ని కోరేటువంటి అధికారం కూడా రాష్ట్ర గవర్నర్కు కలదు. అంటే పరిపాలనకు సంబంధించిన విషయాలు కానీ, ఆర్థిక విషయాలు కానీ, శాంతి భద్రతలకు సంబంధించిన విషయాలు కానీ, మరి ఎట్లా ఉన్నాయి రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయో నాకు ఫలానా సమాచారం కావాలి అని చెప్పేసి ముఖ్యమంత్రిని కోరే అధికారం రాష్ట్ర గవర్నర్కు ఉంది. మరి అవన్నింటినీ కూడా ఒక రిపోర్టు రూపంలో ప్రతి 2 వారాలకు ఒకసారి ప్రెసిడెంట్కు సమర్పిస్తాడు. ఇక అంతేకాకుండా రాష్ట్రం లోపల ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడుచుకునేలా చూడవలసిన బాధ్యత కూడా గవర్నర్ పైనే ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో రాజ్యాంగ సంరక్షకుడిగా మనం గవర్నర్ను చెప్పుకోవచ్చు. మరి రాజ్యాంగ సూత్రాల ప్రకారం రాష్ట్రంలో పరిపాలన గనక కొనసాగడంలో విఫలమైతే మరి అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించండి అని చెప్పేసి సిఫారసు చేసేటువంటి అధికారం కూడా రాష్ట్ర గవర్నర్కు ఉంది. మరి ఇక్కడ ఈ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసే అధికారం మీద చాలా విమర్శలు వచ్చాయి. కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో ఇంకో పార్టీ ఉన్నప్పుడు మరి గవర్నర్లు కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా వ్యవహరిస్తున్నారు, ప్రెసిడెన్షియల్ రూల్కు సిఫారసు చేస్తున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాల్ని కూలదోస్తున్నారు అనేటువంటి ఒక వాదన, ఒక భావన కూడా ఉంది. కాకపోతే ఇటీవలి కాలంలో ఇది చాలా వరకు తగ్గిపోయింది. సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తీర్పులు ఇచ్చింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను అనవసరంగా కూలదోయవద్దు, రాజకీయ కక్షలతో, రాజకీయ కారణాలతో ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాల్ని కూల్చొద్దు అనేది సుప్రీంకోర్టు యొక్క చాలా సందర్భాల్లో తీర్పిచ్చింది. ఇది ముఖ్యమైనటువంటి విషయంగా మనం చూడాలి. కాబట్టి ఒక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం పనిచేయడంలో విఫలమైతే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించండి, ప్రభుత్వాన్ని రద్దు చేయండి, శాసనసభను సస్పెండ్ చేయండి లేదా డిజాల్వ్ చేయండి అని సిఫారసు చేసే అధికారం కూడా రాష్ట్ర గవర్నర్కు ఉంది. ఇంకో విచక్షణ అధికారం ఏంటంటే హీ కెన్ రిటర్న్ ద బిల్స్. అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, రాష్ట్ర శాసనసభ బిల్లుల్ని ఆమోదించగానే సరిపోదు, తప్పకుండా వాటిపై గవర్నర్ యొక్క సంతకం అవసరము. మరి ఆయన గుడ్డిగా సైన్ చేయకుండా ఆ బిల్లులో ఏమైనా లోపాలు ఉన్నాయి, రేపు ప్రజలకు అవి ఇబ్బందులు కలిగిస్తాయి, ప్రజల హక్కులకు భంగం కలిగిస్తాయి, రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బందికరంగా ఉన్నాయి అని గనక భావిస్తే ఆయన
వాటిపై సంతకం చేయకుండా వాటిని తిరిగి పునఃపరిశీలన కోసం శాసనసభకు పంపించవచ్చు. ఇది తన విచక్షణ అధికారం. నువ్వు బిల్లును ఎట్లా వాపస్ చేశావు అని చెప్పేసి క్వశ్చన్ చేసేటువంటి అధికారం ఎవరికి లేదు. ఇక he can send some bills and ordinances to president for seeking his opinion. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, శాసనసభ సమావేశంలో లేనప్పుడు మరి కొన్నిసార్లు అత్యవసర శాసనాలు అవసరమైతే వాటిని జారీ చేసేటువంటి అధికారం ఉంది. మరి ఆ అత్యవసర శాసనాన్ని ఆర్డినెన్స్ అంటామని చెప్పేసి. మరి కొన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపొందించి గవర్నర్ దగ్గరికి పంపిస్తుంది. పంపినప్పుడు ఆయన ఆ ఆర్డినెన్స్ ఇబ్బందికరంగా ఉంది అని భావిస్తే మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి ఆయన రాష్ట్రపతికి పంపించవచ్చు. రాష్ట్రపతి అభిప్రాయం కోసం పంపించవచ్చు సైన్ చేయకుండా. అలాగే కొన్ని రకాల బిల్లులు కూడా. కాబట్టి ఇక్కడ రెండు అంశాలు మనం గుర్తుంచుకోవాలి. కొన్ని రకాల బిల్లులు కానీ ఆర్డినెన్సులు కానీ మరి ఆయన జారీ చేసే ముందు రాష్ట్రపతి అభిప్రాయానికి పంపిస్తాడు అకార్డింగ్ టు 200 and 201 ఆర్టికల్స్ ప్రకారం. కాబట్టి ఇది కూడా ఒక డిస్క్రిషనరీ పవర్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఆయన వెంటనే సైన్ చేయకుండా మరి ఇవి ఇబ్బందికరం అని భావించినప్పుడు రాష్ట్రపతి అభిప్రాయం కోసం ఆయన పంపించవచ్చు. ఇవి గవర్నర్ యొక్క అధికారాలు, విధులు. మరి ఇప్పుడు రోల్ ఆఫ్ ది గవర్నర్ చూద్దాం. రాష్ట్ర పరిపాలనలో గవర్నర్కు విశిష్ట స్థానం ఉంది. ఎందుకంటే ఆయన హెడ్ ఆఫ్ ది స్టేట్, రాజ్యాంగ అధినేత రాష్ట్రంలో. మరి ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి ఉంటాడు, రాజ్యాంగ అధినేతగా గవర్నర్ కొనసాగుతాడు. మరి ఈయన కేంద్రంచే నియమించబడి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా మరి రాష్ట్రంలో పనిచేస్తాడు. అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి మధ్య ఒక సంధానకర్తగా ఉంటాడు. కేంద్రం తనకు ఏ సమాచారం అవసరమైనా కూడా వెంటనే గవర్నర్ ద్వారా ఆ సమాచారాన్ని సేకరిస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్రంలో గవర్నర్ తన బాధ్యతలు నిర్వర్తిస్తాడు. మరి ఇలాంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి గవర్నర్ మరి కీలకంగా వ్యవహరించాలి, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కృషి చేయాలి. మరి ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రితో కూడా సత్సంబంధాలు నెలకొల్పుకోవాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రతిపక్ష పార్టీలతో కూడా ఆయన సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి. మరి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, ఆకాంక్షలు నెరవేర్చేలా కృషి చేసేలా చూడవలసిన బాధ్యత గవర్నర్ పైన ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అందుకే ఇక్కడ సర్కారియా కమిషన్ ఒక సిఫారసు చేసింది. ఏంటంటే మైనారిటీ వర్గానికి చెందినటువంటి వ్యక్తుల్ని, రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని గవర్నర్లుగా నియమించాలి అని చెప్పేసి. కానీ ఇటీవలి కాలంలో మనం చూసినట్టయితే ప్రభుత్వంలో అంటే పనిచేసినటువంటి రిటైర్ అయినటువంటి సీనియర్ అధికారులను, మిలిటరీ జనరళ్లను, అదేవిధంగా రాజకీయ అంశాల ఆధారంగా కొంతమంది రాజకీయ నాయకులను వివిధ రాష్ట్రాల గవర్నర్లుగా కేంద్రం నియమిస్తున్నట్టు మనం చూడవచ్చు. అంతేకాకుండా కొన్నిసార్లు కోయలేషన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి కేంద్రం తనకెవరైతే మద్దతు ఇస్తుందో ఆ మద్దతిస్తున్నటువంటి రాజకీయ పార్టీలకు చెందినటువంటి ప్రముఖులను కూడా గవర్నర్లుగా నియమిస్తున్న సందర్భాలను మనం చూడవచ్చు. మరి కొన్నిసార్లు గవర్నర్లు కేంద్రం యొక్క ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. కాబట్టి గవర్నర్ పదవినే రద్దు చేయాలి అనేటువంటి వాదన కూడా ఉంది. కానీ మరి ఇక్కడ గవర్నరు కీలక పాత్ర పోషించి మరి ప్రజాస్వామ్యంగా బద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలకు సహకరించి రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్టయితే ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని మరి
నాదెండ్ల భాస్కర్ రావు గవర్నర్గా ఉన్నప్పుడు మరి ఆయన అమెరికాకు చికిత్స కోసం వెళ్ళినప్పుడు ఆ ప్రభుత్వాన్ని కూలదోసి నాదెండ్ల భాస్కర్ రావును గవర్నర్గా ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది అప్పటి గవర్నర్. కాబట్టి ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను అనవసరంగా కూల్చొద్దు, కేంద్ర ఏజెంట్లుగా వ్యవహరించొద్దు అని చెప్పేసి చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు తీర్పులిచ్చింది. ముఖ్యంగా 2010 మే 7వ తేదీన బీపీ సెంఘాల్ వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ సందర్భంలో సుప్రీంకోర్టు 2 ప్రధాన విషయాలు చెప్పింది. గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా వ్యవహరించొద్దు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను రాజకీయ కక్షతో కూల్చివేయొద్దు, వాళ్ళు మరి ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మరి ఏపీజే అబ్దుల్ కలాం కూడా గవర్నర్ వ్యవస్థ గురించి చెప్తూ తన అభిప్రాయం ఇలా చెప్పారు. ఏమంటున్నాడంటే, గవర్నర్లుగా నియమించబడేటువంటి వ్యక్తులు విశాల దృక్పథాన్ని, జాతీయ సమైక్యత భావాన్ని, లౌకిక దృక్పథాన్ని కలిగి ఉండాలి. విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలి, నిజాయితీ, బుద్ధి కుశలత, సూక్ష్మ దృష్టి ఇవన్నీ కూడా అలవర్చుకోవాలి అని చెప్పేసి అబ్దుల్ కలాం గారు కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి చివరగా ముగింపు ఏంటంటే, రాష్ట్ర పాలనలో గవర్నర్కు కీలకమైనటువంటి స్థానం ఉంది. కాబట్టి ఆయన రాష్ట్ర ప్రజల ఆశయాల్ని నెరవేర్చాలా, ముఖ్యమంత్రితో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలా, మంత్రిమండలితో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలా, రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రతిపక్ష పార్టీలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలా, ఏర్పాటు చేసుకొని మరి ప్రజా సంక్షేమానికి కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి రాజ్యాంగ సంరక్షకుడిగా రాష్ట్రం లోపల వ్యవహరించాలా అంటే రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు మరి రాష్ట్రంలో పనిచేసేటువంటి ఉన్నత అధికారులందరూ కూడా రాజ్యాంగ సూత్రాల ప్రకారమే పనిచేసేటట్లుగా చూడాలా. అదేవిధంగా అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించేలా చర్యలు తీసుకునాలా. కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డప్పుడు మరి అతను కూడా ప్రజల సంక్షేమం కోసం తగిన చర్యలు తీసుకునాలా. ఇట్లా అంటే జనరల్గా మంత్రిమండలి సలహా మేరకే గవర్నర్ వ్యవహరిస్తాడు, నడుచుకుంటాడు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులు తలెత్తినప్పుడు మరి తన విచక్షణ అధికారాల్ని ఉపయోగించి మరి రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కృషి చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రథమ పౌరుడిగా అది ఆయన యొక్క బాధ్యతగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మరి గవర్నర్ యొక్క అధికారాలు, విధులు ఉంటాయి. మనం గవర్నర్ వ్యవస్థ ఏంటి, గవర్నర్ టెన్యూర్ ఏంటి, ఆయన యొక్క ఓత్ ఆఫ్ అఫర్మేషన్ ఏంటి, శాలరీ ఎట్లా ఉంటుంది, ఆయనకు ఉన్నటువంటి రాజ్యాంగపరమైన రక్షణలు ఏంటి, మరి ఆయనకు ఉండేటువంటి పవర్స్ ముఖ్యంగా శాసన అధికారాలు, కార్యనిర్వహణ అధికారాలు, ఆర్థిక అధికారాలు, న్యాయాధికారాలు, ముఖ్యంగా డిస్క్రిషనరీ పవర్స్ ఏంటి, ఇవన్నింటినీ కూడా మనం విపులంగా చర్చించుకున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మరి బాగా చదువుకొని విద్యార్థులు ప్రయోజనం పొందాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా విద్యార్థులు గమనించవలసిందిగా కోరుచున్నాను. కాబట్టి ఎగ్జామ్లో చాలాసార్లు ఈ క్వశ్చన్ వస్తుంది, రాష్ట్ర గవర్నర్ అధికారాలు, విధులు వివరించండి అని. కాబట్టి విద్యార్థులు తప్పకుండా ఈ పాఠాన్ని సమగ్రంగా అర్థం చేసుకొని మరియు
ప్రయోజనం పొందాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.